హలో వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. డైలీ ది హిందూ న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి ఎడిటోరియల్స్ అండ్ అదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేటువంటివి తెలుగులోకి కన్వర్ట్ చేసి తెలుగు మీడియం అభ్యర్థులందరికీ కూడా కరెంట్ అఫైర్స్ చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ అండ్ అదేవిధంగా రెగ్యులర్గా ఈ కరెంట్ అఫైర్స్ అనేటువంటివి చెప్పడం జరుగుతుంది. నా ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి హిందూ న్యూస్ పేపర్ కరెంట్ అఫైర్స్ అనేటువంటి తెలుగు మీడియం అభ్యర్థులకి చెప్పేటువంటి ప్రయత్నం. నౌ యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేటువంటి ప్రోగ్రాం ద్వారా మన ఎల్టీఎక్స్ క్లాసెస్ రీసెంట్గా ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రాం లాంచ్ చేసింది. ఏంటి అంటే జిఎస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్తో పాటు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ క్లాసెస్ అండ్ అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ మోర్ ఓవర్ యూపీఎస్సీకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఈ యొక్క సీసాట్ తరగతులు అదేవిధంగా ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్తో పాటు డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్స్ అనేటువంటివి లాంచ్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ మెన్షన్ చేసినటువంటి 6 ప్రోగ్రామ్స్ లైవ్ ప్లస్ రికార్డెడ్ వీడియోస్ రూపంలో మీ అందరికీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో లైవ్ క్లాసెస్ వినాలి అనుకున్నట్టయితే ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ అనేటువంటి డౌన్లోడ్ చేసుకోవాలి ప్లే స్టోర్ నుంచి. నా టోటల్ ఫీజు వచ్చేసి 80,000 ఉండేది. కాకపోతే ఫిబ్రవరి మంత్లో ఒక 20% ఆఫర్ అనేటువంటిది మీ అందరి కోసం తీసుకురావడం జరిగింది. సో ఈ 20% ఆఫర్తో 64,000 రూపీస్ మీరు పే చేస్తే ఈ యొక్క లైవ్ ప్లస్ రికార్డెడ్ వీడియోస్ అనేటువంటిది యూపీఎస్సీ ఎగ్జామ్కి ఉపయోగపడేటువంటి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ మెయిన్స్ ప్లస్ ప్రిలిమ్స్తో పాటు టెస్ట్ సిరీస్ కూడా రావడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఇది చాలా అద్భుతమైనటువంటి అవకాశం. లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే మీరు ఎన్ని ఇయర్స్ అయినా సరే ఈ క్లాసెస్కి అంటే మీరు తీసుకున్నటువంటి కోర్స్ అనేటువంటిది ఎన్ని ఇయర్స్ అయినా సరే అందుబాటులో ఉంటుంది. అండ్ తెలుగు మీడియంలో కూడా క్లాసెస్ అనేటువంటివి అవైలబుల్గా ఉన్నాయి. ఆఫ్లైన్లో క్లాసెస్ వినాలనుకున్నట్టయితే వైజాగ్ వేదికగా మన ఎల్టీఎక్స్ క్లాసెస్ ఆఫ్లైన్ సెంటర్ అనేటువంటిది ఉంది. అండ్ ఈ యొక్క ఫీజు వ్యాలిడిటీ వచ్చేసి 28 ఫిబ్రవరి వరకు మాత్రమే ఫీజు వ్యాలిడిటీ ఉంది. అంటే ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ నెంబర్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అంటే ఎవరికైతే ఏవైనా ఇంకా సందేహాలు ఉన్నట్టయితే వారు ఈ నెంబర్కి కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ కనుక్కోవచ్చు. అంటే ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ అనేటువంటి డౌన్లోడ్ చేసుకుని ఈ క్లాసెస్ యాక్సెస్ అనేది తీసుకోవచ్చు అనమాట. నౌ నెక్స్ట్ వచ్చేసి మనకి 18th ఫిబ్రవరికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం. రీసెంట్గా 18th ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్లో మనకి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, బాగా చర్చనీయాంశమైనటువంటి ఆర్టికల్ ఏది అంటే ఎన్జిటి రీసెంట్గా అంటే జాతీయ హరిత ట్రిబ్యునల్ అంటాం, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లేదంటే జాతీయ హరిత ట్రిబ్యునల్ అంటాం. సో ఈ ఎన్జిటి అనేటువంటిది దాదాపుగా 92,000 కోట్ల రూపాయలతో ఖర్చు చేయబోతున్నటువంటి ఒక వ్యూహాత్మక అభివృద్ధి కార్యక్రమం సంబంధించి అనుమతులు జారీ చేయడం జరిగింది. అంటే ఉదాహరణకి ఇది భారతదేశం అనుకుందాం. ఇక్కడ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అనేటువంటి ఉన్నాయి. ఈ నికోబార్ ఐలాండ్లో ఒక వ్యూహాత్మక ప్రాజెక్టు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి అవి ఆపేయాలి అని చెప్పేసి కొంతమంది పర్యావరణ ప్రేమికులందరూ కూడా ఎన్జిటి దగ్గరికి వెళ్ళి కేసు వేయడం జరిగింది. ఎందుకని? అక్కడ ఉన్నటువంటి పర్యావరణాన్ని ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేయడం ద్వారా మనం నష్టపోతాము. ఈ సముద్రంలో ఉండేటువంటి కొరల్ ఐలాండ్స్ అంటాం. ఈ ఐలాండ్స్ అనేటువంటివి విపరీతంగా నష్టపోతాయి. అక్కడ సహజంగా ఏర్పడినటువంటి ఈ యొక్క టార్టీస్ ఏరియాస్ కావచ్చు, కొరల్ బ్లీచింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా పర్యావరణ పరిస్థితులు అనేటువంటివి మెరుగుపడవు, ఇంకా క్లీన్ అంటే నష్ట పరిస్థితి వెళ్ళిపోతుందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అసలు ఈ గ్రేట్ నికోబార్ మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఏంటో చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, ఇంట్రడక్షన్లో ఈ ప్రాజెక్ట్కి జాతీయ హరిత ట్రిబ్యునల్ అనేటువంటిది పర్మిషన్ ఇచ్చేసింది. సో సుదూర పర్యావరణ వ్యూహాత్మక మరియు సామాజిక రాజకీయ చిక్కులతో కూడినటువంటి ఒక కీలక తీర్పు ఏమిటి అంటే, నిర్ణయం, తీర్పు అని కాదు, 92,000 కోట్ల భారీ గ్రేట్ నికోబార్ ఐలాండ్ మెగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్కి మంజూరైనటువంటి పర్యావరణ అనుమతిని అంటే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఏదైతే ఉందో, సో దాన్ని అంటే కేంద్ర ప్రభుత్వం ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇచ్చింది. ఆ ఇచ్చినటువంటి దాన్ని సవాల్ చేస్తూ కొంతమంది పర్యావరణ ప్రేమికులు ఎన్జిటి దగ్గరికి వెళ్ళారనమాట. ఎన్జిటి ఏం చెప్పింది? జాతీయ హరిత ట్రిబ్యునల్ సమర్థించింది. ఎస్, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అంటే పర్యావరణ అనుమతులు ఎప్పుడైతే వస్తాయో ఆ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టవచ్చు.
2022లో ఇచ్చినటువంటి పర్యావరణ అనుమతిని సవాల్ చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్లని అన్నిటినీ కొట్టివేస్తూ ఈ ప్రాజెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి వ్యూహాత్మకంగా రక్షణ మరియు జాతీయ ప్రాముఖ్యతగా కాబట్టి దాన్ని కదిలించొద్దని కేంద్రం వినిపించినటువంటి వాదనకి ఎన్జిటి ఒప్పుకుందనమాట. సో హిందూ మహాసముద్ర ప్రాంతంలో బే ఆఫ్ బెంగాల్ ప్రాంతంలో చేపట్టేటువంటి ఈ యొక్క కార్యక్రమం కీలకమైనటువంటి మైలురాయిగా చెప్పుకోవచ్చు. కాకపోతే అటవీ అనుమతులు అంటే ఈ ప్రాజెక్ట్ అంటే ఏం లేదండి. సింపుల్‌గా చెప్పాలంటే అక్కడ హెలికాప్టర్స్ లేదంటే ఏరోప్లేన్స్ ల్యాండ్ అవ్వడం కోసం, యుద్ధ విమానాలు ల్యాండ్ అవ్వడం కోసం ఇవన్నీ కూడా చేపట్టబోతున్నారు. మౌలిక వసతులు అనేటువంటివి ఏర్పాటు చేయబోతున్నారు. వాటికి ఫారెస్ట్ క్లియరెన్స్ అనేది ఇంకా రాలే. అటవీ శాఖ అనుమతులు అనేవి ఇంకా రాలేదు. సో వాటికి సంబంధించినటువంటి న్యాయపరమైనటువంటి పరిశీలన ఉండడం జరిగింది కాబట్టి. అండ్ అదే విధంగా గిరిజన వ్యతిరేకత కొనసాగుతుండడం గమనార్హం. సో అక్కడ కొంతమంది నికోబారీసు, సోంపియాన్ ట్రైబ్స్ ఇలా వీళ్ళు ఉన్నారు. ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టడం ద్వారా వారి యొక్క అస్థిరత్వాన్ని ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు ఆ ప్రాంతం నుంచి వలస వెళ్ళేటువంటి అవకాశం వస్తుంది. సో వారి యొక్క జీవన విధానం పైన చాలా ప్రభావం పడుతుందన్నమాట. గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు స్థాయి మరియు దార్శనికత. అసలు అది ఎందుకు భవిష్యత్ తరాలకు ఎందుకు అవసరం అంటే గ్రేట్ నికోబార్ మెగా ప్రాజెక్టు ఒక పరివర్తనాత్మక మౌలిక సదుపాయాల కార్యక్రమంగా భావించబడుతుంది. సో అందులో ఏమేమి నిర్మించబోతున్నారు? ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్ట్ ఒక పెద్ద ఓడరేవు నిర్మించబోతున్నారు. ఏం చేస్తుంది ఇక్కడ ట్రాన్స్‌షిప్‌మెంట్ అంటే ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి పెద్ద పెద్ద షిప్స్ అన్నీ కూడా భారతదేశానికి డైరెక్ట్‌గా విశాఖపట్నమో, చెన్నైయో లేదంటే హల్దియా పోర్ట్, కలకత్తా ఈ ప్రాంతాలకు రాకుండా సింపుల్‌గా ఏం చేస్తారు అంటే గ్రేట్ నికోబార్‌లో వచ్చిన తర్వాత అక్కడ పెద్ద పెద్ద షిప్స్ అన్నీ కూడా ఆగితే సరుకంతా కూడా మన ఇండియన్ షిప్‌లోకి మార్చుకుంటారు. అది ఇతరితర పోర్టులకు వెళ్ళిపోతుందన్నమాట. సో ఒక ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్ట్ అంటే ఒక ఒక డిపో లాగా అన్నమాట. అండ్ ఒక అంతర్జాతీయ విమానాశ్రయం కూడా నిర్మించబోతున్నారు ఎయిర్‌పోర్ట్. ఒక విద్యుత్ ప్లాంట్ అనేది నిర్మించబోతున్నారు. అండ్ అదే విధంగా ఒక టౌన్‌షిప్ అనేటువంటిది నిర్మించబోతున్నారు. ఈ అంతర్జాతీయ విమానాశ్రయం అనేది ఈ యొక్క యుద్ధ విమానాలకు కూడా ఉపయోగపడే విధంగా రన్‌వేస్ అనేటువంటివి నిర్మించుతారు. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు గమనించండి. ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే 4. ఒకటి ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్ట్ నిర్మించడం, అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించడం, విద్యుత్ ప్లాంట్ అంటే విద్యుత్ జనరేషన్ కోసం, అండ్ ఒక టౌన్‌షిప్ అంటే జన నివాసం ఉండడం కోసం అన్నమాట. దీనికి సుమారు 92,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి కీలకంగా అంచనా వేయడం జరిగింది. ఈ ఈ లాజిస్టిక్స్, విమానాశ్రయం ఇవన్నీ కూడా ఎందుకంటే లాజిస్టిక్ అంటే ఈ సరకు రవాణా కోసం విపరీతంగా మనకు చాలా అవసరాలు కాబట్టి భౌగోళికంగా మరియు రాజకీయంగా అంటే జియో పొలిటికల్గా చాలా సున్నితమైనటువంటి ఈ ప్రాంతం ఎందుకు సున్నితమైనది అంటే ఇది మలక్కా స్ట్రైట్కి దగ్గరగా ఉంటుంది. మలేషియా, ఇండోనేషియా దేశాలకు చాలా దగ్గరగా ఉంటుంది. యాక్చువల్గా ఈ మలక్కా స్ట్రైట్ అంటే మలక్కా జలసంధి ఏదైతే ఉందో ఈ జలసంధి నుంచే 60 నుంచి 70% పైగా ఓడలు అనేటువంటివి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క వ్యాపారానికి సంబంధించి వెళ్తూ ఉంటాయి. భవిష్యత్తులో మనం నికోబార్లో ఈ ఎన్ని ఆర్మీని అంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా బిల్డ్ చేసాము అంటే మలక్కా దగ్గరగా ఉంటుంది మనకి. ఆ చైనా ఏదైనా అతి చేసింది అంటే మనం మలక్కా స్ట్రైట్ మన కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఓకేనా? సో ఇది తర్వాత లీగల్ ఛాలెంజెస్ ఏంటంటే న్యాయపరమైనటువంటి ఈ సమస్యలు లేదా సవాళ్ళు ఏమున్నాయంటే 2022 సంవత్సరంలో పర్యావరణ అనుమతి వచ్చేసింది. పిటిషనర్లు మళ్ళీ వెళ్ళి కొంత ఆందోళన వ్యక్తం చేశారు. పిటిషనర్లు ఏం చెప్పారు? సార్ ఈ యొక్క గ్రేట్ నికోబార్ ప్రాంతంలో కొరల్ రీఫ్ అంటే పగడపు దిబ్బలు అవన్నీ ఉన్నాయి. ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ నిర్మిస్తే అవన్నీ పోతాయి. అవన్నీ పోవడం వల్ల విపరీతమైనటువంటి పర్యావరణానికి అంటే ఈ యొక్క పొల్యూషన్ చాలా గురవుతుంది. తర్వాత లెదర్ బ్యాక్ టర్టిల్స్ అనేటువంటి గుడ్లు పెట్టే ప్రదేశాలపై ప్రభావం పడుతుంది. అవి గుడ్లు పెట్టలేవు కాబట్టి వాటిని ఎక్కువగా పాపులేషన్ పెంచలేము. అంటే ఎకో సిస్టమ్ దెబ్బతింటుంది. ప్రాజెక్టులోని కొన్ని భాగాలు పర్యావరణ పరంగా సున్నితమైనటువంటి ప్రాంతాల్లో అంటే ఎకో సెన్సిటివ్ జోన్స్ ఉన్నాయని పేర్కొనడం జరిగింది. సో ఈ యొక్క అంచనా పూర్తిగా సరిగా వేయలేకపోవడం అంటే అంటే ఇంత నష్టం జరుగుతుంది ఈ ప్రాజెక్టు మనం చేపడితే అనే అంచనా వేయకపోవడం చాలా దౌర్భాగ్యం అని చెప్పేసి ఈ పిటిషనర్లు కొంతమంది సవాల్ చేస్తూ వెళ్ళారు. కానీ హైకోర్టు ఏం చెప్పిందో జాతీయ హరిత ట్రిబ్యునల్ ఏం చెప్పింది అంటే ఒక హై పవర్ కమిటీ వేసింది. ఈ సవాళ్ళను పరిశీలిస్తున్నప్పుడు ఎన్జిటి బెంచ్ నిర్దిష్ట పర్యావరణ ఆందోళనలను విచారించడానికి 2023 సంవత్సరంలోనే
ఒక హై పవర్ కమిటీ అనేది ఏర్పాటు చేసింది. హై పవర్ కమిటీ. ఈ హై పవర్ కమిటీ ఏం చేసిందంటే వారు చెప్పినటువంటి సమస్యలన్నింటినీ కూడా దగ్గరుండి మొత్తం పర్యవేక్షించింది. నిజమేనా కాదా? సో మొత్తం పరీక్షించిన తర్వాత వాళ్ళు చెప్పిన అంటే కొంతమంది పర్యావరణ ప్రేమికులు ఉన్నారు కదా, వారు చెప్పినటువంటి విధంగా అన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. పరిశీలించి ఎటువంటి బలమైన కారణం అనేది లేదు. ఓకేనండి. అంటే ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ నిర్మించడం ద్వారా పైన మెన్షన్ చేసినటువంటి నష్టాలేమి పెద్దగా జరగవు అని ట్రిబ్యునల్కి తేల్చి చెప్పడం జరిగింది. సో జోక్యం చేసుకోవడానికి ఎటువంటి బలమైన కారణాలు లేవు. సో ఎన్జిటి ఏం చెప్పిందంటే హై పవర్ కమిటీ రికమెండేషన్ కూడా వాళ్ళకి ఖచ్చితంగా ప్రాజెక్ట్ నిర్మించుకోమని చెప్పేశారు. సో హై పవర్ కమిటీకి కింది అంశాలను పరిశీలించే బాధ్యతను అప్పగించింది. హై పవర్ కమిటీకి ఏమేమి అంశాలు పరిష్కరించాలి వాళ్ళు? ఇందాక చెప్పినట్టు పగడపు దిబ్బలు అంటే కొరల్ రీఫ్స్ అనేటువంటివి ఈ ప్రాజెక్ట్ నిర్మించిన తర్వాత కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయో ఉండవా, రక్షణగా ఉంటాయో ఉండవా, తాబేళ్లు గుడ్లు పెట్టే బీచ్లు రక్షణగా ఉంటుందా లేదా చూడండి. తర్వాత పర్యావరణ సున్నితత్వ అంచనా కూడా వేయాలి. తీర ప్రాంత కోత అంటే షోర్ లైన్ ఎరోజన్ ప్రమాదాలు ఏమైనా ఉన్నాయా, వీటన్నిటిపైన పరిశీలించి రిపోర్ట్ తయారు చేయమని చెప్పింది. సో పిటిషనర్లు లేవనెత్తిన అంశాలను హై పవర్ కమిటీ తగినంతగా పరిష్కరించిందని ఎన్జిటి పేర్కొంది. పేర్కొన్న తర్వాత పర్యావరణ అనుమతి షరతులలో తగిన రక్షణలు అడిక్వేట్ సేఫ్ గార్డ్స్ ఈ యొక్క పొందుపరచబడ్డాయని ట్రైబ్యునల్లో నొక్కి చెప్పింది. అంటే ఇదిగో మీరు చెప్పినటువంటి ఈ సమస్యలన్నీ వస్తాయన్నారు కదా, ఒకవేళ ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్మిస్తే రాకుండా చూసుకోమని కేంద్ర ప్రభుత్వానికి తగినటువంటి విధంగా ఆదేశాలు జారీ చేశారు. సో ముఖ్యంగా పర్యావరణ మంత్రిత్వ శాఖకి కింది ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏమేం చెప్పారు? కొరల్స్ అనేటువంటివి మళ్ళీ పునరుత్పత్తి అయ్యే విధంగా చర్యలు చేపట్టాలి. తీర ప్రాంతపు పగడపు దిబ్బలను రక్షించాలి. ప్రాజెక్టు కార్యకలాపాల వల్ల తీర ప్రాంత కోత లేదా మార్పులు జరగకుండా చూసుకోవాలి. ఏవైతే సమస్యలు లేవనెత్తారో ఆ సమస్యలు జరగకుండా చూసుకోమని కేంద్రానికి కోర్టు లేదా ఈ యొక్క హైపర్ కమిటీ సూచించింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే కోస్టల్ రెగ్యులేషన్ జోన్ సిఆర్జెడ్ అంటాం. సో ఈ నిబంధనలని ఖచ్చితంగా పాటించాలి. ఏంటి కోస్టల్ రెగ్యులేటరీ జోన్స్? తీర ప్రాంతాల్లో హ్యూమన్ ఇంటర్ఫీరెన్స్ ఉండకుండా నిర్మాణాలు ఇవన్నీ కూడా చేయకుండా ఉండాలన్నమాట. ఓకేనా? తర్వాత కేవలం ఆందోళనల ఆధారంగా అభివృద్ధిని నిషేధించడం కంటే, అంటే ఏదో జరిగిపోతుంది అని ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని ఆపేయడం కంటే పర్యావరణ నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చూడటమే ప్రధానమని ట్రైబ్యునల్ స్పష్టం చేసిందనమాట. సో ఏమైనా కొంచెం అటు ఇటుగా ఉంటే వాటిపైన చర్యలు తీసుకుందాము, కొన్ని జాగ్రత్తలు చేద్దాము అలా అని చెప్పేసి మొత్తం ప్రాజెక్టు నిర్మాణం ఆపేయడం కరెక్ట్ కాదని చెప్పేసి పిటిషనర్లు లేవనెత్తినటువంటి ఒక ప్రధాన వాదన ఏంటి అంటే నిబంధనల ప్రకారం సాధారణంగా 3 సీజన్లు డేటా అవసరం. అంటే ఈ హై పవర్ కమిటీ ఏం చేసింది? అలా వెళ్ళి మొత్తం పరిశీలించి డేటా తీసుకొచ్చారు. అట్లా కాకుండా 3 సీజన్లు అంటే ఒక సంవత్సరం మొత్తము కూడా డేటా అంతా తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత అంచనా వేయాలి. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటాం. ఓకేనా? సో కేవలం ఒక సీజన్ మాత్రమే నిర్వహించబడింది. మిగతా 2 సీజన్లలో అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఈ యొక్క పూర్తిగా చదవలేదు హై పవర్ కమిటీ అని చెప్తే అంత అవసరం లేదు. అయితే అండమాన్ నికోబార్ ప్రాంతంలో ప్రాజెక్టు సంబంధించినటువంటి అధిక కోత మండలాలు హై ఎరోజన్ జోన్స్ గుర్తించినందున సో ఈ కేసు సీజనల్ డేటా తప్పనిసరి కాదని ప్రభుత్వం వాదించింది. సో ఆ వాదనకు అనుగుణంగానే ఎన్జిటి కూడా తీర్పు అనేటువంటిది ఇచ్చింది. అంటే ఆల్రెడీ గుర్తించేశారు, ఎక్కడెక్కడైతే ఈ నష్టం జరుగుతుందో గుర్తించారు. గుర్తించిన తర్వాత మళ్ళీ ఆ సీజన్లో ఎక్కడ నష్టం వస్తుంది, ఈ సీజన్లో ఎక్కడ నష్టం వస్తుంది అని చెప్పాల్సిన అవసరం లేదనమాట. సో అదనంగా హై పవర్ కమిటీ ధృవీకరణ తర్వాత ప్రాజెక్ట్ ప్రాంతంలోని ఏ భాగం కూడా అత్యంత పర్యావరణ సున్నితమైనటువంటి తీర ప్రాంతం నిర్ణయ మండలంపై అంటే ఈ యొక్క నియంత్రణ మండలం అంటే కోస్టల్ రెగ్యులేటరీ జోన్ 1A పరిధిలోకి రాదని ట్రిబ్యునల్కు సమర్పించినటువంటి నివేదికలో హై పవర్ కమిటీ సూచించింది. అంటే కోస్టల్ రెగ్యులేటరీ జోన్స్ కిందికి కూడా ఇది రావట్లేదు. స్ట్రాటజిక్ అండ్ కాన్ఫిడెన్షియల్ కన్సిడరేషన్స్ అంటే ఏంటి? వ్యూహాత్మక మరియు గోప్యత అంశాలు. ఈ ప్రాజెక్ట్ మనకు చాలా అవసరం. రక్షణ మరియు జాతీయ ప్రాముఖ్యత కలిగినటువంటి యొక్క ప్రాజెక్టుగా చెప్పుకుంటాం. అంటే కొన్ని అంశాలు చాలా గోప్యతగా ఉంచాలి. సో అని కేంద్ర ప్రభుత్వం కోర్టుని అంటే ఎన్జిటిని పేర్కొనడం జరిగింది. సో విస్తృత జాతీయ ప్రయోజనాలను గుర్తిస్తూ ఎన్జిటి తన ఉత్తర్వుల్లో ఈ విషయాన్ని అంగీకరించింది. కొన్ని విషయాలు బయటికి చెప్పకూడదు అని కేంద్ర ప్రభుత్వం అడగడంతో ఎన్జిటి యాక్సెప్ట్ చేసింది అనమాట. ప్యారలల్ లీగల్ ప్రొసీడింగ్స్ ఫారెస్ట్ క్లియరెన్స్. యాక్చువల్గా ఫారెస్ట్ క్లియరెన్స్ అంటే అటవీని తొలగించాలి కదా కొంతవరకు ఈ నిర్మాణాలు చేపట్టాలి అంటే.
వాటికి సంబంధించినటువంటి కేసు వెస్ట్ బెంగాల్ కలకత్తా హైకోర్టులో ఉందన్నమాట. ఎన్జిటి తీర్పు పర్యావరణ అనుమతి సవాళ్లను పరిష్కరించినప్పటికీ ప్రాజెక్ట్ యొక్క అటవీ అనుమతి ఇంకా కలకత్తా హైకోర్టులో పెండింగ్లో ఉందన్నమాట, సవాళ్లు ఎదుర్కొంటుంది. ఇది ద్వంద్వ న్యాయపరమైనటువంటి పరిస్థితి సృష్టించిందనమాట. సో పర్యావరణ అనుమతులేమో వచ్చేసినాయి ఎన్జిటి ద్వారా. తర్వాత ఈ యొక్క అటవీ శాఖ అనుమతులు న్యాయ సమీక్షలో జ్యుడిషియల్ రివ్యూలో పెండింగ్లో ఉంది. అండ్ ప్రాజెక్ట్ యొక్క తుది గమనం కొంతవరకు హైకోర్టు నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. వెస్ట్ బెంగాల్ హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో దాని ప్రకారం ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్ళాలో ఆగిపోవాలో ఉంటుందన్నమాట. లోకల్ అపోజిషన్ అండ్ ట్రైబల్ కన్సర్న్స్. లోకల్ అపోజిషన్ ఏంటంటే ఈ యొక్క నికోబార్ ప్రాంతంలో కొంతమంది అక్కడే పుట్టి పెరిగినటువంటి ట్రైబల్ కమ్యూనిటీస్ ఉన్నారు. ఉదాహరణకి నికోబారీస్ మరియు సోంపేన్ అనేటువంటి ట్రైబల్ తెగలు ఉన్నారు. వీళ్ళు తీవ్రమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అంటే ఇక్కడ వారు ఒకవేళ ఈ సో కాల్డ్ అంటే ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్మాణం చేపడితే వాళ్ళ అస్థిరత్వం కోల్పోతారు. వారి ఆందోళన ఏమిటి? అటవీ భూమి హక్కులు ఇంకా పరిష్కరించబడలేదని ఆరోపణ. ప్రాజెక్టు వినియోగం కోసం తమ పూర్వీకుల భూములని మళ్లించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే వీరు భూమి నష్టపోతారు. పరిపాలన పరమైనటువంటి బలవంతపు చర్యల ఆరోపణలు. అంటే చట్టం ప్రకారం అందరినీ బలవంతంగా ఒప్పించి వాళ్ళ భూమిని లాగేసుకోవడం. సో భారీ స్థాయి అభివృద్ధి ముందుకు సాగడానికి ముందే తమ సాంప్రదాయ భూమి మరియు జీవనోపాధి హక్కులు పరిష్కరించాలని ఈ యొక్క సంఘాలు వాదిస్తున్నాయన్నమాట. సో దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా నిజంగా సిద్ధంగానే ఉంది. బ్యాలెన్సింగ్ డెవలప్మెంట్ అండ్ ఎకాలజీ. అభివృద్ధి మరియు పర్యావరణం మధ్య సమతుల్యత పాటించాలి. సో సమతుల్యత విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అంటే ఎన్జిటి నిర్ణయం పూర్తిగా నిషేధించడం కంటే ఎన్జిటి నిర్ణయం ఏంటి? పూర్తిగా నిషేధించడం కంటే నియంత్రణల పాటింపుకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి సమతుల్యం అనేది చాలా అవసరం. అంటే ఎన్జిటి ఏం చెప్పింది? ఇదిగో పర్యావరణానికి నష్టం లేకుండా ఈ ప్రాజెక్టు పనులు ఏర్పాటు చేసుకోండి అని ఎన్జిటి చెప్పింది. పర్యావరణాన్ని కూడా కాపాడాలి అని చెప్పింది. అదే సమయంలో పర్యావరణ మంత్రిత్వ శాఖపై ఈ బాధ్యతలు అనేటువంటి ఉన్నాయి. ఏవైతే సమస్యలు లేవనెత్తారో పిటిషనర్లు అవన్నీ కూడా పరిరక్షించాలి. పగడపు దిబ్బలు రక్షించడం, అదేవిధంగా శాస్త్రీయ పునరుత్పత్తి చర్యలు కానివ్వండి, కొరల్ రీజనరేషన్ అంటాం, తీర ప్రాంత స్థిరతత్వం, కోస్టల్ నిబంధనలు అనేటువంటివి కంపల్సరిగా పాటించాలి. సో ఈ నమూనా విజయం లేదా వైఫల్యం అమలులో పారదర్శకత, అదేవిధంగా పర్యవేక్షణ మరియు ఎన్ఫోర్స్మెంట్పై ఆధారపడి ఉంటుంది. అంటే ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఉన్నప్పుడు దాని యొక్క ఇంప్లిమెంటేషన్ ఎట్లా ఉందో దాని మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ముగింపు ఎట్లా ఉండాలి? కంక్లూజన్ ఒక ఆన్సర్ కంటే ఎన్జిటి అనుమతి గ్రేట్ నికోబార్ మెగా ప్రాజెక్టుకి ఒక నిర్ణయాత్మక ముందడుగు. ఇది ద్వీపం పట్ల కేంద్రం యొక్క వ్యూహాత్మక దార్శనికతకు బలపరుస్తుంది. పర్యావరణ అనుమతి సవాళ్లను కొట్టివేయడం ద్వారా ట్రిబ్యునల్ ఒక ప్రధాన నిర్ణయం అడ్డంకిని ప్రధాన నియంత్రిత అడ్డంకిని తొలగించింది. అయితే పరిష్కారం కాని అటవీ అనుమతి వ్యాజ్యం మరియు గిరిజన వ్యతిరేక ముఖ్యమైనటువంటి అస్థిర అంశాలు మిగిలి ఉన్నాయి. ఒకవేళ ఈ అటవీ అనుమతులు తర్వాత గిరిజన వ్యతిరేక పోరాటాలు తగ్గితేనే వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళొచ్చు. సున్నితమైనటువంటి ప్రాంతంలో భారతదేశం ఇలాంటి ప్రతిష్టాత్మక మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసే విషయంలో ఆచితూచి అడుగెయ్యాలి, తొందరపడకూడదు. అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క నష్టాన్ని లాభాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి అని చెప్తుంది. తర్వాత ఇక్కడ మీరు గమనించండి, అప్పుల ఊబిలో నగరాలు. భారీ రుణాలు తీసుకునే ముందు పట్టణ స్థానిక సంస్థలు ఎందుకు సామర్థ్యాన్ని పెంచుకోవాలి? సో సిటీస్ ఆఫ్ డెత్. వై అర్బన్ లోకల్ బాడీస్ మస్ట్ బిల్డ్ కెపాసిటీ బిఫోర్ బారోయింగ్ బిగ్. ఇక్కడ ఒక లాజిక్ చెప్తాను మీకు. మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్స్, గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్స్, జిహెచ్ఎంసి ఇట్లాంటివి ఉంటాయి కదా. సో ఈ నగరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు అనేవి చేపట్టాలి. ఉదాహరణకి రోడ్లు కానివ్వండి, నీటి వసతులు, త్రాగునీరు కావచ్చు, అదేవిధంగా పార్కులు కావచ్చు, ఓకేనా. తర్వాత పాఠశాలలు, స్కూళ్ళు కావచ్చు, మార్కెట్లు కావచ్చు. అంటే ఇవన్నీ కూడా డంప్ యార్డ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అర్బన్ లోకల్ బాడీస్ అంటే మున్సిపాలిటీస్ ఏర్పాటు చేయాలి. రోడ్ల నిర్మాణం కావచ్చు, నీళ్లు ప్రొవైడ్ చేయడం కావచ్చు, పార్కుల నిర్మాణం కావచ్చు, బ్రిడ్జ్ల నిర్మాణం కావచ్చు, ఓకేనండి. ఇవన్నీ చేయాలి అంటే మున్సిపాలిటీ దగ్గర డబ్బులు ఉండాలి. అంటే ఈ అర్బన్ లోకల్ బాడీ దగ్గర డబ్బులు ఉండాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు?
అంటే తీరా బ్యాంకుల దగ్గరికి అప్పులకి వెళ్ళిపోతున్నారు. బ్యాంకులు ఏమాత్రం అప్పిస్తాయి? సో అందుకే కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య ఏం చేసింది అంటే అర్బన్ ఛాలెంజ్ ఫండ్, కేంద్ర ప్రభుత్వం సవరించినటువంటి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అనేటువంటిది ఒకటి క్రియేట్ చేసింది. ఏంటి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అంటే సిటీలు ఈ దేశంలో టైర్ 1 సిటీస్ కావచ్చు, టైర్ 2 సిటీస్ కావచ్చు, టాప్ క్లాస్ సిటీస్ కావచ్చు, కేవలం కేంద్ర ప్రభుత్వమో రాష్ట్ర ప్రభుత్వమో ఇచ్చేటువంటి వనరులపైన ఆధారపడకుండా వనరులు అనేటువంటి సృష్టించుకోవాలి. నీ దగ్గర అప్పు పుట్టట్లేదు అంటే సామర్థ్యం పెంచుకోవాలి. ఎలాంటి సామర్థ్యం పెంచుకోవాలి? మార్కెట్కి అనుసంధానంగా ఉండేటువంటి ప్రాజెక్టులు నిర్మాణం చేసుకోవాలి. ఎప్పటికప్పుడు కొత్త ప్రాజెక్టులు అనేటువంటివి చేసుకుంటూ ఉండాలి. అండ్ చేపట్టేటువంటి ప్రాజెక్ట్ యొక్క రిజల్ట్ కూడా పాజిటివ్గా ఉండాలి. అంటే ఎప్పటికప్పుడు మార్కెట్కి అనుగుణంగా కొత్త కొత్త ఆలోచనలతో చేసేటువంటి పనికి ప్రతిఫలం అనేటువంటిది ఉండే విధంగా మున్సిపాలిటీస్ పనులు చేయాలి. ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేయాలి. దాని నుంచి ఖచ్చితంగా ట్రాఫిక్ తగ్గడము, రోడ్ ట్యాక్స్ ఇంపోజ్ చేయడము, ఈ మున్సిపల్ మార్కెట్స్, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేయడం, ఇవన్నీ కూడా చేయాలన్నమాట. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వాటి కోసం డబ్బు కావాలి. ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అంటే బ్యాంకుల దగ్గరికి వెళ్ళిపోతే ఎంత మాత్రం బ్యాంకులు ఎన్ని రోజులని ఇస్తారు? అందుకని చెప్పేసి ఈ ఆర్టికల్ ఏం చేసిందంటే అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అనేటువంటిది భారతదేశ పట్టణ ఆర్థిక నమూనాలో అర్బన్ ఫైనాన్సింగ్ మోడల్, అంటే అప్పులు ఇచ్చేటువంటి ప్రోగ్రామ్, ఒక ముఖ్యమైనటువంటి మార్పును సూచిస్తుంది. ఏంటిది? మార్కెట్ ఆధారిత, సంస్కరణల చోదక మరియు ఫలితాల ఆధారిత, మార్కెట్ లింక్డ్, రిఫార్మ్ డ్రివెన్ అండ్ అవుట్కమ్ ఓరియంటెడ్ చొరవగా దీన్ని రూపొందించడం జరిగింది. మరి ఎట్లా మున్సిపాలిటీస్ అనేటువంటి ఏ విధంగా అప్పులు తెచ్చుకుంటాయి అంటే కేంద్ర ప్రభుత్వం 25% గ్యారంటీ ఇస్తుంది. ఓకే. నగరాలు, ఈ సిటీస్ ఏం చేయాలంటే మున్సిపల్ బాండ్స్ అని, లేదంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లని, లోన్స్ ప్రకారంగా డబ్బులు తెచ్చుకోవాలి. సో తద్వారా మూలధనాన్ని సమీకరించుకోవడానికి ఇది ప్రోత్సహిస్తుంది. దీనికి ప్రతిఫలంగా నగరాలు కనీసం 50% నిధులు వారికి వారే ఏర్పాటు చేసుకోవాలి. ప్రాజెక్టు వ్యయంలో 25% మొత్తం మాత్రం కేంద్రం భరిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఆ ప్రాజెక్టు 100 కోట్ల రూపాయలంటే 50 కోట్ల రూపాయలు నగరాలే మొత్తం సమకూర్చుకోవాలి. కేంద్రం అంతా కూడా 25% మాత్రమే ఆ యొక్క ప్రాజెక్టులో ప్రాజెక్టు వ్యయం 100 కోట్లు అంటే కేంద్రం 25% ఇస్తుంది అనమాట. సో ఇది ప్రతిపాదన మౌలిక సదుపాయాల పెట్టుబడులు పెంచడం మరియు ఆర్థిక క్రమశిక్షణను, అంటే విచ్చలవిడిగా బ్యాంకుల దగ్గరికి వెళ్ళి అప్పులు తీసుకోవడం కాకుండా అసలు నీ దగ్గర సామర్థ్యాన్ని పెంచుకొని నువ్వు అప్పు అడగాలి. ఎలాంటి సామర్థ్యాన్ని పెంచుకోవాలి? తీసుకున్న అప్పు తిరిగి కట్టేంత సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఫిజికల్ డిసిప్లిన్ ఉండాలి. ఎలా పడితే అలా గ్రాంట్లు వచ్చేస్తే ప్రతి సిటీ కూడా అభివృద్ధి చేయకుండా ఆ డబ్బులన్నీ కూడా మిస్యూజ్ చేస్తున్నాయి. సో తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఇది ఒక లోతైన ప్రశ్నను లేవనెత్తింది. ఏంటది? భారతదేశంలో పట్టణ స్థానిక సంస్థలు, అర్బన్ లోకల్ బాడీస్ అప్పుల ద్వారా నడిచే అభివృద్ధిని నిర్వహించడానికి సంస్థాగత సిద్ధంగా ఉన్నాయి. అంటే బ్యాంకుల దగ్గర నుంచి రుణం తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేసి నిజంగా బిజినెస్ రన్ చేయగలుగుతుందా, ఆపరేషన్ చేయగలుగుతుందా? సో బలమైనటువంటి పరిపాలన వ్యవస్థలు, పారదర్శకమైనటువంటి అకౌంటింగ్ మరియు నిజమైన ఆర్థిక వికేంద్రీకరణ లేకుండా, అంటే అడ్మినిస్ట్రేషన్ బాగుండాలి అర్బన్ సిటీస్లో, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, అకౌంటెంట్స్ అంటే డబ్బులు ఎలా వస్తున్నాయి, ఎంత పోతున్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే, అంటే మున్సిపాలిటీ కానీ మున్సిపల్ కార్పొరేషన్ స్ట్రాంగ్గా లేకుండా ఏమాత్రం అప్పులు ఎలా వస్తాయి? రావు. సో రుణాల వైపు నెట్టడం వల్ల సేవలు మెరుగుపడకపోగా ఇవి ఆర్థికంగా మరింత బలహీనపడే ప్రమాదం ఉంది. ఇక్కడ చూడండి, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ స్వరూపం ఎట్లా ఉంటుంది అంటే, సో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అనేది పూర్తిగా ప్రభుత్వ నిధులు, గ్రాంట్లపై ఆధారపడడం నుండి ప్రైవేటు మూలధనాన్ని, ప్రైవేట్ క్యాపిటల్ని వినియోగించుకోవడం వైపు తీసుకెళ్తున్నటువంటి నిర్ణయాత్మక మలుపు. అంటే ఒకప్పుడు కేంద్ర ప్రభుత్వమే డబ్బులు ఇవ్వాలి అర్బన్ లోకల్ బాడీస్కి 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? మీరు మీరు అప్పులకు సంబంధించినటువంటి నిధులు మీరు సేకరించుకోవాలి. 50% రిసోర్స్ అనేటువంటివి మార్కెట్ సాధకాలు, సింపుల్గా చెప్పాలంటే మున్సిపల్ బాండ్స్, రుణాలు, లేదంటే ఈ యొక్క పీపీపీ మోడల్లో డబ్బులు 100 రూపాయలు ఖర్చు పెట్టాలి లేదా 100 కోట్లు ఖర్చు పెట్టాలి అంటే ఒక రోడ్డు కోసం బ్యాంకుల నుంచి కానివ్వండి, పీపీపీ మోడల్లో కానివ్వండి, మున్సిపల్ బాండ్లు అమ్ముకొని మీరేం చేయాలంటే 50 కోట్ల రూపాయలు నిధులు మీరు తెచ్చుకోండి. 50% యూ గెట్ ఇట్. ఓకేనా?
రిమైనింగ్ మొత్తం వ్యయంలో మొత్తం వ్యయంలో 20% కేంద్రం అందిస్తుందన్నమాట. అండ్ కొన్ని చిన్న నగరాలకి ఇమీడియట్గా అప్పు పుట్టదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే 5,000 కోట్ల పూచీకత్తు గ్యారంటీ ఇస్తుంది అనమాట. 5,000 కోట్ల వరకు. చిన్న నగరాలు అంటే ఉదాహరణకి ఇప్పుడు ఆ, రాజమండ్రి చిన్న నగరం, గుంటూరు, తిరుపతి చిన్న నగరాలు. సో ఆ మున్సిపాలిటీస్కి ఇమీడియట్గా అప్పులు ఇవ్వరు కాబట్టి కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది అనమాట. ఆర్థిక క్రమశిక్షణ అనేది ఉంటేనే ప్రాజెక్టుల ఆచరించడం అనేది చాలా ఈజీగా వెళ్తుంది. ఎందుకు? మున్సిపాలిటీ అప్పు చేసింది అంటే తన సామర్థ్యం పెంచుకున్న తర్వాత అప్పుడు అప్పులు కట్టడానికి ప్రయత్నిస్తారు. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చిందంటే ఏం చేస్తారు? ఆ కేంద్ర ప్రభుత్వమే కదా, మనం కట్టాల్సిన అవసరం లేదనేటువంటి ఒక రిలాక్సేషన్లోకి వెళ్ళిపోతారు అనమాట. పట్టణ పాలనలో నిర్మాణాత్మక బలహీనతలు ఏంటంటే, స్ట్రక్చరల్ వీక్నెస్ ఇన్ అర్బన్ గవర్నెన్స్ ఏంటంటే, 74 రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్రం నుంచి నిధులు అనేటువంటి వస్తున్నాయి, రాష్ట్రం నుంచి నిధులు రావాలి. సో కేంద్రం నుంచి లేట్ అవుతున్నాయి. ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్ర ఆ, ప్రభుత్వం ఏం చేయాలి అంటే నగరాలకు సంబంధించినటువంటి నిధులు అనేటువంటి అందించాలి. కానీ అవి ఇవ్వట్లేదు అనమాట. ఫిజికల్ డెవల్యూషన్ బలహీనంగానే ఉంది. సో స్థానిక పన్నులు మరియు బదిలీలు అనేది రాష్ట్ర స్థాయి నుంచి రావాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో సో అవి సరిగా రావట్లేదు. అండ్ అర్బన్ లోకల్ బాడీస్ పన్నులు సరిగా వసూలు చేయలేకపోవడం, బలహీనమైనటువంటి అకౌంటింగ్ వ్యవస్థ, సిబ్బంది మరియు సాంకేతిక సామర్థ్యం కొరత ఉండడం, సరైనటువంటి డేటా నిర్వహణ లేకపోవడం. ఉదాహరణకి హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిలో పెద్ద పెద్ద హోటల్స్ ఇవన్నీ కూడా సరిగా ట్యాక్స్ పే చేయవు, కేటాయించినటువంటి నిధులు పూర్తిగా వినియోగించలేకపోవడం. అండ్ మున్సిపాలిటీస్ ఏం చేస్తున్నాయి? సరైనటువంటి పద్ధతిలో వారిని దగ్గర నుంచి అడగడం, తీసుకోవడం ఇట్లా కాకుండా. అంటే ఇక్కడ మీరు గమనించండి, ఎంత అమృత్ ప్రోగ్రామ్ కావచ్చు, స్వచ్ఛ భారత్ మిషన్ కావచ్చు, స్మార్ట్ సిటీస్ మిషన్ కావచ్చు, ఇలాంటి పథకాలు ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చిందో నగరాల్లో, అప్పుడు స్పష్టంగా ఏమర్థమైంది అంటే కొన్ని లోపాలు అయితే ఈ పథకాల్లో మనకి కనిపిస్తున్నాయి. ఇటువంటి సంస్థలు భారీ స్థాయి రుణాలు మరియు తిరిగి చెల్లించే బాధ్యతను నిర్వహించాలని ఆదేశించడం ఆర్థిక అస్థిరతను పెం పెంచవచ్చు. ఇది చాలా డేంజర్ అన్నమాట. అసలు మన దేశంలో ఉన్నటువంటి మున్సిపాలిటీస్ అనేవి నిజంగా డబ్బులు అప్పు తీసుకుని కట్టేటువంటి పొజిషన్లో ఉన్నాయా? అసలు అప్పులు ఇస్తారా ఎవరైనా? ఇవ్వరు. విస్తృత ధోరణి ప్రభుత్వం మద్దతు నుండి మార్కెట్ ప్రవేశం వైపు. సో ఫ్రమ్ పబ్లిక్ సపోర్ట్ టు మార్కెట్ యాక్సెస్. ఇక్కడ మీరు గమనించండి, డైరెక్ట్గా అప్పులు తీసుకోగలిగితే, డైరెక్ట్గా అప్పులు అనేటువంటివి ఒక మున్సిపాలిటీ తీసుకుంటే ఏమవుతుంది? 2014 నుంచి వివిధ రంగాల్లో ప్రత్యక్ష ప్రభుత్వ నిధుల వాటా తగ్గుతూ వస్తుంది. ప్రత్యక్ష ప్రభుత్వ నిధుల వాటా తగ్గుతూ అంటే ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోగా బదులుగా ప్రైవేట్ ఫైనాన్సింగ్ అంటే ప్రైవేట్ వ్యక్తుల నుంచి, మార్కెట్ నుంచి అప్పులు తీసుకోండి. ఇంటర్నల్ రెవెన్యూ పైన దృష్టి పెట్టండి, అంటే ట్యాక్స్ కలెక్ట్ చేయడం వీటిపైన. సో పట్టణ మౌలిక సదుపాయాలు కూడా ఇప్పుడు అదే నమూనాను అనుసరిస్తున్నాయి. కానీ గత అనుభవాలు ఏం చెప్తున్నాయో చూద్దాం. ఉన్నత విద్యా మండలి ఏం చెప్పింది అంటే, వారు ఒక స్కీమ్ ఒక పాయింట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు మౌలిక సదుపాయాల రుణాల వైపు మళ్ళాయి మరియు ఖర్చులను పూడ్చుకోవడానికి ఫీజులను పెంచడం ప్రారంభించాయి. ఈ భారం విద్యార్థులపైన, ముఖ్యంగా పేద కుటుంబాలపైన పడింది. ఏంటి ఈ ఉన్నత విద్యా మండలిలో ఏం చెప్పింది అంటే, ఈ విశ్వవిద్యాలయాలు వారి యొక్క మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకున్న వాళ్ళ బాధ్యతే అని చెప్పారు. అప్పుడు విశ్వవిద్యాలయాలు ఏం చేశాయి? విద్యార్థుల దగ్గర నుంచి ఆ ఫీజు ఈ ఫీజు అని ఎక్కువ వసూలు చేస్తున్నారు. దానిపైన విద్యార్థులపైన ఎక్కువగా ఫీజుల భారం పడింది. విద్యుత్ రంగం చూద్దాం. సంస్కరణలు అనేటువంటి ఉన్నప్పటికీ డిస్కామ్ల పనితీరులో నిర్మాణాత్మక అసమర్థత కొనసాగుతుంది. ఆడిట్లు వెల్లడించాయి. అంటే విద్యుత్ రంగంలో కూడా విపరీతమైనటువంటి లాస్ ఉంది. ఆరోగ్య రంగం, నేషనల్ హెల్త్ మిషన్ నిధుల బదిలీలో జాప్యం జరగడం, పరిపాలన పరమైనటువంటి బలహీనతను సూచించడం జరుగుతుంది. అంటే అసలు ఇన్స్టిట్యూషన్ రిఫార్మ్స్ తీసుకురాకుండా డైరెక్ట్గా అర్బన్ లోకల్ బాడీస్ అభివృద్ధి అయిపోవాలంటే అయిపోతాయా? అవ్వవు. జరిగే పని కూడా కాదు. రిస్క్ ఆఫ్ ద బ్యాంకెబిలిటీ ఓవర్ పబ్లిక్ సర్వీస్, లాభసాటితనం ప్రమాదం. ఇక్కడ చూడండి, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ప్రకారం నగరాలు తమ ఆర్థిక సామర్థ్యాన్ని నిరూపించుకోవడం ద్వారా వృద్ధి సంపాదించుకోవాలి. అంటే ఎప్పటికప్పుడు ఏ నగరానికి ఆ నగరం సామర్థ్యం పెంచుకున్నట్టయితే అప్పులు ఎక్కువ వస్తాయి.
సో ఇది సామర్థ్యాన్ని పెంచినప్పటికీ ప్రాధాన్యతలను తారుమారు చేసే ప్రమాదం ఉంది. ఎట్లా ఆదాయాన్ని ఆర్జించే ప్రాజెక్టులు అంటే మీనింగ్ ఏంటి? రియల్ ఎస్టేట్ రిలేటెడ్‌గా రవాణా హబ్‌లు, రుణదాతలు ఆకర్షిస్తాయి. అదే సమయంలో తక్కువ ఆదాయం వచ్చే కానీ అవసరమైనటువంటి సేవలు వెనుకబడిపోవచ్చు. ఉదాహరణకి బ్యాంకు ఒక మున్సిపాలిటీకి ఎందుకు డబ్బులు ఇస్తుంది అంటే, ఇదిగో ఒక బ్రిడ్జి కడతాము, లేదంటే ఈ పార్కు ఏర్పాటు చేస్తాము, దానివల్ల మాకు రెవెన్యూ అంటే మున్సిపాలిటీకి రెవెన్యూ వస్తుంది, ఆ వచ్చే రెవెన్యూ ద్వారా మీకు అప్పు తీర్చేస్తాం. బ్యాంకులు కూడా ఏం చేస్తాయంటే, ఓకే వీళ్ళు మాకు తీర్చగలిగేటువంటి విధమైన ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తేనే మేము అప్పిస్తాం. అలా కాకుండా మురికివాడలు అభివృద్ధి చేస్తాం, అద్దె గృహాలకి రక్షణ కల్పిస్తాం, తర్వాత పేద ప్రాంతాల్లో కనీస పారిశుద్ధ్య శానిటరీ పాయింట్స్ అనేటువంటివి ఏర్పాటు చేస్తామంటే అవి అభివృద్ధి కార్యక్రమాలు కాదు. అవి సింపుల్గా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్. వాటి వల్ల రిటర్న్ ఏమీ రాదు, రూపాయి కూడా రాదు. అలా మున్సిపాలిటీకి అర్ధ రూపాయి కూడా లాభం లేని పని పైన అప్పులు ఎందుకు వస్తుంది? దీనివల్ల పట్టణ ప్రణాళిక అనేది కనీస సేవా హామీలు అంటే మినిమం సర్వీస్ గ్యారంటీ కంటే లాభసాటిగా ఉండే ప్రాజెక్టుల వైపే వెళ్తాయి. అప్పుడు సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? రాజకీయ మరియు పరిపాలన పరమైనటువంటి ఆందోళన ఏంటి అంటే, మరొక సమస్య ఏంటంటే అర్హత మరియు ఆమోద ప్రక్రియలో పారదర్శకత. అర్హత ప్రమాణాలు ఇంకా పరిశీలనలో ఉన్నాయి. సో గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘానికి తెలిపింది. అంటే స్పష్టమైనటువంటి నిబంధనలు లేకపోతే నిధుల కేటాయింపుల్లో రాజకీయ ప్రభావం మరియు పక్షపాతం ఉండే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూడండి, 5,000 కోట్ల రూపాయల పూచీకత్తు ఎందుకు ఇచ్చారంటే, కొన్ని చిన్న మున్సిపాలిటీస్ ఇమీడియట్గా అప్పులు తీసుకోలేవు కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత సహాయం అనేది వస్తుందన్నమాట. అభివృద్ధికి వికేంద్రీకరణకి చాలా తేడా ఉంది. డెవలప్మెంట్ వర్సెస్ డీసెంట్రలైజేషన్ లేదంటే డెవల్యూషన్ అంటాం. ఇక్కడ మీరు గమనించండి, ఈ చర్చలో ప్రధానమైనది ఒక రాజ్యాంగపరమైనటువంటి ప్రశ్న. నిజమైన ఆర్థిక వికేంద్రీకరణ లేకుండా నగరాల బాధ్యతాయుతంగా రుణాలు తీసుకోగలవా? అసలు ఆర్థిక వికేంద్రీకరణ అంటే ఒక మున్సిపాలిటీ తాను వేయాల్సినటువంటి పన్నులు తనకు నచ్చినట్టుగా వేసి ఆ అర్బన్ ఏరియాలో వసూలు చేయగలిగితే అది స్వతంత్రత. ఓకేనండి. వికేంద్రీకరణ అంటే మున్సిపాలిటీ తాను పరిధిలో ఉన్నటువంటి అంశాలపైన ట్యాక్స్లు విధించి కలెక్ట్ చేసుకోగలిగితే వాళ్ళకి వనరులు అనేవి బాగా వస్తాయి. అలా స్వతంత్రత లేకుండా, వికేంద్రీకరణ అధికారం లేకుండా ఎంత మాత్రం ఏం పనులు చేసినా సరే వారికి బాధ్యతాయుతమైనటువంటి రుణాలు వస్తాయా? రావు. సో ఆస్తి పన్ను వ్యవస్థలను బలోపేతం చేయడం అంటే మున్సిపాలిటీస్ ఏం చేయాలి? ఫస్ట్ వారికి ఏ విధమైనటువంటి డబ్బు రావాలో వాటిపైన ఫోకస్ చేయాలి. వినియోగదారుల రుసుము యూజర్ ఛార్జెస్ హేతుబద్ధీకరించడం, రాష్ట్రాల నుంచి నిధులు బదిలీని మెరుగుపరచడం. అంటే రాష్ట్రం నుంచి డబ్బులు రావాలి, కేంద్రం నుంచి ఆటోమేటిక్గా వస్తాయి. నగర స్థాయిలో సాంకేతిక మరియు నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడం. సో ముగింపు ఎట్లా ఇవ్వాలి అంటే, ముందుగా ఇక్కడ 2-3 అంశాలు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అనేది ఒక మార్కెట్ యంత్రాంగాల మరియు ఆర్థిక క్రమశిక్షణను ఏకీకృతం చేయడం ద్వారా పట్టణ ఆర్థిక వ్యవస్థని ఆధునీకరించడానికి చేసిన ఒక సాహసోపేత యత్నం. అంటే అర్బన్ లోకల్ బాడీస్ ఊరికి డబ్బులు ఇచ్చేయకుండా అసలు వాళ్ళ కాళ్ళ మీద వారు నిలబడే విధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఎలా నిలబడాలి? మున్సిపల్ బాండ్లైనా అమ్మండి, పీపీపీ మోడల్ అయినా చేయండి, ఏదైనా చేయండి, మీ కాళ్ళ మీద మీరు నిలబెడే ప్రయత్నం చేయండి, కేంద్ర ప్రభుత్వం నుంచి మేము కొంత సహాయం చేస్తామని చెప్పారు. అయితే ఫైనాన్సింగ్ సంస్కరణలు పాలనా సంస్కరణలకు ప్రత్యామ్నాయం కావు. గవర్నెన్స్ రిఫార్మ్స్ వేరు, ఫైనాన్షియల్ రిఫార్మ్స్ వేరు. బలమైనటువంటి పరిపాలనా సామర్థ్యం మరియు నిజమైన ఆర్థిక వికేంద్రీకరణ లేకుండా అప్పుల ఆధారిత అభివృద్ధి అసమానతలను పెంచుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. అసలు ఉన్న సమ అంటే ఉన్న సమస్యని ఫస్ట్ పరిష్కరించాలి తప్ప ఇలా డబ్బులతో ముడిపెట్టి ఇంక అయిపోతుందంటే ఏది అవ్వదు. స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ బిఫోర్ స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్స్. బలమైన బ్యాలెన్స్ షీట్ల కంటే ముందు బలమైనటువంటి సంస్థలు ఏర్పాటవ్వాలి. సో లేకపోతే నగరాలు కనీస సేవలను అందించడానికి కష్టపడే అప్పు కుప్పలాగా మారే ప్రమాదం ఉంది. అండ్ అసలైనటువంటి సవాలు నిధులను సేకరించడం మాత్రమే కాదు, వాటిని బాధ్యతాయుతంగా నిర్వహించగల సామర్థ్యం ఉన్న నగరాలు నిర్మించడం. ఇది మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్. నా నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ కూడా ఇది. ఏమిటి అంటే, విముక్త జాతుల కోసం ప్రత్యేక వర్గీకరణ, చరిత్ర, కలంకం మరియు జనగణ చర్చ. కలంక అంటే స్టిగ్మా. ఇక్కడ చూడండి, డీనోటిఫైడ్ ట్రైబ్స్
నోటిఫైడ్ ట్రైబ్స్ అంటే వారిని గుర్తించిన సామాజిక వర్గంగా. డీనోటిఫైడ్ అంటే గుర్తించని, విముక్తి చెందినటువంటి. ఏ సపరేట్ క్లాసిఫికేషన్ ఫర్ డీనోటిఫైడ్ ట్రైబ్స్. స్టోరీ, స్టిగ్మా అండ్ సెన్సస్ డిబేట్. ఏంటో స్టోరీ చెప్తాను చూడండి. సాధారణంగా 1871 సంవత్సరంలో బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు వారు ఏం చేశారు, కొంతమంది ట్రైబల్ కమ్యూనిటీస్ని నోటిఫై చేశారు. ఇదిగో వీరు ఎప్పుడు తరచుగా ఈ దొంగతనాలు, ఈ నేరాలు చేస్తూ ఉంటారు. అంటే ఈ నేరపూరితమైనటువంటి తెగలు వీరు, అంటే వీరి స్వభావమే నేరం చేయడం. అలాగా కొన్ని జాతులని నోటిఫై చేశారు. ఇంకా ఏది జరిగినా, ఉదాహరణకి ఒక దొంగతనం జరిగింది. దొంగతనం జరిగిందంటే నేరుగా ఆ కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. దీనివల్ల ఏమవుతుంది, సమాజంలో వాళ్ళకు విలువ లేకుండా పోతుంది. భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత 1952 సంవత్సరంలో అలా ఎవరినైతే, ఏ కులాలనైతే క్రిమినల్ ట్రైబ్స్గా గుర్తించారో వారిని డీనోటిఫై చేశారు. అంటే వారిని విముక్తి కలిగించేలాగా చేశారు, వారికి విముక్తి కల్పించారన్నమాట. ఇప్పుడు సమస్య ఏంటి, 1952 తర్వాత విముక్తి చెందినటువంటి ఈ జాతులు చాలా జాతులు ఉన్నాయి. ఈ చాలా జాతుల్లో కొన్ని జాతులనేమో ఎస్సీలో, కొన్ని జాతుల్లో ఎస్టీల్లో, కొన్ని జాతుల్ని ఓబీసీలో కలిపేశారు. దీనివల్ల ఏమైంది, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అసలు అలా ఏవైతే సామాజికంగా ఒక అన్యాయం వీళ్ళకి జరిగిందో, ఒక్కరోజు రెండు రోజులు కాదు, కొన్ని వందల సంవత్సరాలు వీళ్ళకి జరిగినటువంటి అన్యాయాన్ని ఈరోజు వారు వెనుకబాటుతనానికి ఇంకా కారణమైంది. ఓకేనా. సో రాబోయే అంటే వెనుకబాటుతనానికి ఇంకా కారణమైంది. దీనివల్ల ఏం చేశారు అంటే, అసలు ఈ డీనోటిఫైడ్ ట్రైబ్స్ అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ జనాభా ఎంత ఉంది, వాళ్ళు ఎంతమంది వెనుకబడ్డారు, వాళ్ళని భవిష్యత్తులో సామాజికంగా ముందుకు తీసుకురావాలి అంటే సెన్సస్లో వాళ్ళకంటూ ప్రత్యేకమైనటువంటి ఒక కాలం ఏర్పాటు చేసి అసలు వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి అవసరాలు ఉన్నాయి, ప్రభుత్వం ఏం చేయగలదో మొత్తం కూడా లిస్ట్ చేయమని చెప్పారనమాట. సో ఇది ఇష్యూ ఇక్కడ. సో విముక్త డీనోటిఫైడ్ సంచార నొమాడిక్ మరియు అర్ధ సంచార సెమీ నొమాడిక్ జాతులు డీనోటిఫైడ్ ట్రైబ్స్ కోసం ప్రత్యేక వర్గీకరణ డిమాండ్ తిరిగి తెరపైకి వచ్చింది. ఇది దశాబ్దాలుగా పరిష్కారం కాని వారి వారి గుర్తింపు మరియు సంక్షేమ ఆందోళనలను ప్రతిబింబిస్తుంది. వలస పాలనలో ఒకప్పుడు నేరపూరిత తెగలుగా, క్రిమినల్ ట్రైబ్స్గా ముద్ర వేయబడినటువంటి ఈ వర్గాలు నేటికి వ్యవస్థాగత వివక్షతను, అధికారుల నిర్లక్ష్యాన్ని మరియు అసంపూర్ణ విధానాలను ఎదుర్కొంటుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తా. జై భీమ్ అనేటువంటి ఒక సినిమా ఉంది. ఈ జై భీమ్ సినిమాలో ఒక చిన్న పిల్లవాడి సందర్భం వచ్చినప్పుడు ప్రకాష్ రాజుకి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, చిన్నపిల్లడు. సో స్కూల్లో ఎక్కడ ఏది దొంగతనం జరిగినా నా మీదకే చూస్తారు సార్, నన్నే చూస్తారు, నన్నే నిందిస్తారు. అంటే హ్యాబిచువల్ అఫెండర్స్, సింపుల్గా చెప్పాలంటే ఈ క్రిమినల్ ట్రైబ్స్ అనేటువంటి వారిని అలా గుర్తించేశారనమాట. సో ఈ చర్చ కేవలం పరిపాలనపరమైనటువంటి వర్గీకరణకు సంబంధించింది మాత్రమే కాదు, ఇది చారిత్రక అన్యాయం, సామాజిక కలంకలం, అంటే సోషల్ స్టిగ్మా అనేది ఆ జాతులపైన విపరీతంగా ఉంది. వాళ్ళల్లో కొంతమందిని ఎస్సీలుగా, కొంతమందిని ఎస్టీలుగా, మరి కొంతమంది ఓబీసీలుగా ప్రస్తుతం వర్గీకరణలు ఉన్నప్పటికీ వారికంటూ ప్రత్యేకంగా ఒక లిస్టింగ్ అనేది ఇచ్చి వారికంటూ రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే, వీళ్ళలో కలిపినటువంటి ఈ డీనోటిఫైడ్ ట్రైబ్స్ని ఎస్సీలో కొంతమందిని కలిపారు, ఎస్టీలో కొంతమందిని కలిపారు. అసలు ఆ డీనోటిఫైడ్ ట్రైబ్స్కి ఎస్సీ సర్టిఫికేట్ లేదు, ఎస్టీ సర్టిఫికేట్ కూడా లేదు, ఓబీసీ సర్టిఫికేట్ కూడా లేదు. సో డిస్ట్రిక్ట్ సెన్సస్ కాలం కావాలని డిమాండ్ చేస్తున్నారు. అంటే ఆ ట్రైబ్స్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకురావాలని. వలస పాలన మూలాలు, క్రిమినల్ ట్రైబల్స్ చట్టం. సో కొలోనియల్ ఆరిజిన్స్, ద క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్. ఈ సమస్య మూలాలు ఎక్కడి నుంచి అంటే 1871 నాటి క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్లో ఉన్నాయి. బ్రిటిష్ పాలనలో నేర ప్రవృత్తి అనేది వంశపారంపరంగా వస్తుందనే వలసవాద నమ్మకం ఆధారంగా అనేక సంచార మరియు అర్ధ సంచార జాతులను నేరపూరిత జాతులుగా, అంటే క్రిమినల్ ట్రైబ్స్గా, అంటే వారి జాతే అలాంటిది, హ్యాబిచువల్ అఫెండర్స్ అంటాం. సో చట్టం యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి అంటే, నేరాలకు అలవాటు పడినటువంటి వారిగా నమోదు చేస్తారు. అంటే ఇప్పుడు ఏ అనే కులం ఉంది, ఈ ఏ అనే కులం ప- దొంగతనం చేసేటువంటి కులం అని. సో అట్లా కులం మొత్తాన్ని కూడా దొంగతనం చేసేటువంటి వాళ్ళగా ముద్రించడం జరిగింది. సభ్యులని నిఘాలో ఉంచడం, కదలికలపై ఆంక్షలు విధించడం,
మరియు హాజరు వేయించుకోవడం వంటివి చేసేవారు. ఉదాహరణకి ఈ ఏ అనేటువంటి జాతిలో అందరినీ కూడా ఎవరెవరు ఎక్కడికి వెళ్తున్నారు, తర్వాత అప్పుడప్పుడు స్టేషన్కి వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకాలు పెట్టి రావడం, ఇవన్నీ కూడా ఉండేవన్నమాట. పిల్లలను తల్లిదండ్రుల నుంచి వేరు చేసేటువంటి రిఫార్మేటరీ సంస్థలు ఉంచేవారు. ఓకేనా. తర్వాత నేరస్తులను ముద్ర వ్యవస్థ ముద్ర వ్యవస్థాగతం చేయబడడం జరిగింది. అంటే ఇంకా వీళ్ళు నేరస్తులు, వీళ్ళ జీవితకాలం అంతా కూడా నేరాలు చేస్తూ బతుకుతూ ఉంటారని చెప్పేసి అలా ముద్రించడం అనమాట. స్వతంత్రం వచ్చిన తర్వాత 1952లో ఈ చట్టాన్ని రద్దు చేశారు. ఈ వర్గాలను విముక్తులుగా డీనోటిఫై ప్రకటించారనమాట. సో దీని నుండి విముక్త జాతులు అనే పదం వచ్చింది. అయితే వారిపై ఉన్న సామాజిక కలంకలం, సోషల్ స్టిగ్మా మాత్రం తొలగిపోలేదు. సో దీనికి బదులుగా అనేక రాష్ట్రాలు హ్యాబిచువల్ అఫెండర్స్ చట్టం యాక్ట్ అనేటువంటి చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఇది వేరొక చట్టపరమైనటువంటి చట్టంలో ఈ వర్గాలపై నిఘాను, అంటే డీనోటిఫైడ్ ట్రైబ్స్ అనేటువంటి చట్టం కొట్టేసి హ్యాబిచువల్ అఫెండర్స్ యాక్ట్ తీసుకొచ్చారు. అంటే తరచుగా ఈ నేరాలు చేస్తూ ఉండేటువంటి వ్యక్తులు అని చెప్పేసి. పోస్ట్ ఇండిపెండెంట్ క్లాసిఫికేషన్ ఛాలెంజెస్ ఏంటంటే, ఎప్పుడైతే విముక్త జాతులుగా వారికి చెప్పారో, విముక్తి కలిగించారో, కొందరిని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలు చేర్చారు. మరి కొందరిని ఏ వర్గంలోనూ చేర్చలేదు. సో ఈ అస్తవ్యస్త వర్గీకరణ అనేక సమస్యల్ని దారితీస్తుంది. ఎందుకంటే అసలు ఈ డీనోటిఫైడ్ ట్రైబ్స్ ఎంతమంది ఉన్నారో తెలియదు. ఖచ్చితమైనటువంటి గణన లేకపోవడం, రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడంలో అసమానతలు అనేవి బాగా పెరిగిపోయినాయి, పరిపాలన పరమైనటువంటి గందరగోళం, పాలసీ ఇన్విజిబిలిటీ. అసలు వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలిస్తే ఈ పాలసీ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. ఈ వర్గాలను స్పష్టంగా లెక్కించి చివరి జనగణన ఎప్పుడు జరిగింది అంటే 1931లో జరిగింది. స్వతంత్రం తర్వాత సమగ్రమైనటువంటి జనగణన ఆధారిత వర్గీకరణ వీళ్ళకి జరగలేదన్నమాట. సో వివిధ కమిషన్లు ఈ స్థితులను పరిశీలించాయి, వీరి స్థితులను పరిశీలించాయి. చాలా ఇంపార్టెంట్, ఇది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. డీనోటిఫైడ్ ట్రైబ్స్ గురించి మొట్టమొదటిసారిగా వేసినటువంటి కమిషన్ ఏంటంటే రెంకే కమిషన్ 2008లో. వీరి దుస్థితిని ఎత్తి చూపించిన వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారని. తర్వాత ఇదాదత్ కమిషన్ 2015-18 టైం పీరియడ్లో కమిషన్ వేశారు. వీళ్ళు ఏం చెప్పారంటే 1200కు పైగా డీనోటిఫైడ్ ట్రైబ్ వర్గాలు గుర్తించడం జరిగింది. చాలా మందిని ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల్లో వారిని మెన్షన్ చేశారన్నమాట. ఈ శాశ్వత కమిషన్ ఏర్పాటుతో సహా బలమైన సంస్థాగత, అంటే ఎస్సీ కమిషన్ ఉంది, ఎస్టీ కమిషన్ ఉంది, ఓబీసీ కమిషన్ ఉంది. అట్లాగే డీనోటిఫైడ్ ట్రైబ్స్కి కూడా ఒక కమిషన్ ఏర్పాటు చేస్తే కమిషన్ ఇచ్చినటువంటి సిఫార్సులకు తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది అనమాట. ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? స్పష్టత లేని సంక్షేమం. ఈ డీనోటిఫైడ్ ట్రైబ్స్కి స్పష్టత, ఎంతమందికి ఏ వెల్ఫేర్ స్కీమ్ ఇవ్వాలో తెలియదు అనమాట. అనేక రాష్ట్రాల్లో డీనోటిఫైడ్ ట్రైబ్స్ను ఎస్సీలు లేదా ఎస్టీ జాబితాలో ఉన్నారు. మరొక కొన్ని రాష్ట్రాల్లో ఓబీసీలుగా వర్గీకరించారు. సో అయితే ఈ సోషల్ స్టిగ్మా లేదా వివక్ష తొలగించలేదని కమ్యూనిటీ నాయకులు వాదిస్తున్నారు. వీరి కోసం సీడ్ ప్రోగ్రామ్ ఒకటి తీసుకొచ్చారు, స్కీమ్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ డీనోటిఫైడ్ ట్రైబ్స్, డిఎన్డీస్ అంట. డిఎన్టీస్ పథకాన్ని ప్రారంభించింది. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈ డీనోటిఫైడ్ ట్రైబ్స్ వారికి జీవనోపాధి, లైవ్లీహుడ్ కల్పిస్తారు, గృహ నిర్మాణం, ఇల్లు కట్టిస్తారు, విద్య, వైద్యం అంతా కూడా చేయిస్తారు అన్నమాట, ఆరోగ్య పరిస్థితులు. అయితే అమలులో ఉన్నటువంటి రెండు ప్రధాన సమస్యలు తలెత్తాయి. ఏంటవి అంటే తక్కువ వినియోగం. 5 ఏళ్లలో కేటాయించినటువంటి 200 కోట్ల రూపాయల డబ్బుని డీనోటిఫైడ్ ట్రైబ్స్ అభివృద్ధి కోసం కేటాయిస్తే అది ఇంకా పూర్తిగా ఖర్చు చేయలేదు. ధృవీకరణ అడ్డంకి. ఎందుకు అంటే డీనోటిఫైడ్ ట్రైబ్స్ అనేది ప్రత్యేక రాజ్యాంగ వర్గీకరణ కాదు. లబ్ధిదారులు తమ డీనోటిఫైడ్ ట్రైబ్స్ అనే కుల ధృవీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుందన్నమాట. ఆచరణలో అధికారులు ఎస్సీ, ఎస్టీ, ఓబీ సర్టిఫికేట్లు అడుగుతారు. సో ఇవి చాలా మంది దగ్గర లేవు. సో ఇలాంటి కష్టమైనటువంటి పరిస్థితులు ఫలితంగా అర్హులైనటువంటి అనేక మంది ప్రయోజనాలు అందడం లేదనమాట. ప్రధాన డిమాండ్ ఏంటి అంటే ప్రత్యేక రాజ్యాంగ వర్గీకరణ వాళ్ళకు ఉండాలి. ఒక సపరేట్ ఆర్టికల్లో వాళ్ళని మెన్షన్ చేసి సపరేట్ కమిషన్ ఏర్పాటు చేయాలి. కమిటీ నాయకులు ఇప్పుడు కోరుకుండేది ఏంటి అంటే వారికి ఈ యొక్క సెన్సస్ జనాభా లెక్కల్లో సపరేట్గా కాలం ఏర్పాటు చేయాలి, ప్రత్యేక రాజ్యాంగ గుర్తింపు కావాలి, డిఎన్డి సర్టిఫికేట్లు ఇవ్వాలి, సబ్ క్లాసిఫికేషన్ చేయాలి వాళ్ళల్లో బాగా వెనుకబడిన వాళ్ళు. సో ఆ జాబితాల నుంచి తొలగించాలి, ఏది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ జాబితా నుంచి తొలగించాలి. తర్వాత స్పష్టమైనటువంటి గణన లేకపోవడం వల్ల వారికి నిర్లక్ష్యంగా ప్రభుత్వం ఉంటుంది. ఎలాంటి ఈ యొక్క హ్యాబిచువల్ అఫెండర్ చట్టాల కింద వీరి
ఇప్పటికీ పోలీసులకు లక్ష్యంగా ఉంటున్నారనమాట. అంటే పోలీసులు ఏం జరిగినా సరే వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. సో గవర్నమెంట్ పొజిషన్ ఎట్లా ఉంది అంటే రాబోయేటువంటి జనగణనలో రిజిస్ట్రార్ జనరల్ మరియు సెన్సస్ కమిషన్ కార్యాలయం ఈ డిఎన్టీలను లెక్కిస్తుందని ఈ జనవరిలో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ప్రత్యేక రాజ్యాంగ వర్గ వర్గీకరణ అనేది లేదు అని స్పష్టం చేస్తుంది అన్నమాట చాలా సందర్భాల్లో. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ చూడండి విస్తృత విధానపరమైనటువంటి ప్రశ్న ఏంటంటే లార్జర్ పాలసీ క్వశ్చన్. డిఎన్టీ వర్గీకరణపై చర్చ లోతైన నిర్మాణాత్మక ఉద్రిక్తలను ప్రతిబింబిస్తుంది. సో అడ్మినిస్ట్రేటివ్ అబ్జార్ప్షన్ అంటే పరిపాలన పరంగా విలీనం చేయడం ఈ కలంకాన్ని పరిష్కరిస్తుందా, అంటే వారిపైన ఉన్నటువంటి స్టిగ్మాని తగ్గించేస్తుందా, దానిని దాచిపెడుతుందా? ఓకేనా. తర్వాత సంక్షేమానికి ముందు రికగ్నిషన్ అవసరం. వాళ్ళకి సంక్షేమం చేయడం కంటే వారిని గుర్తించడం చాలా ముఖ్యం అన్నమాట. సో ముగింపు కూడా మీరు చూస్తే వారికి 1952లో విముక్తి చెందినప్పటికీ కూడా వారిపైన సామాజిక డిస్క్రిమినేషన్ అంటే సోషల్ డిస్క్రిమినేషన్ అనేది ఉంది. ఆర్థికంగా బలపడడం కోసం సీడు ప్రోగ్రాం తీసుకొచ్చారు. ప్రత్యేక కాలం ఏర్పాటు చేయాలని చెప్పేసి భవిష్యత్తులో ఇది ఖచ్చితంగా అవసరం అని చెప్పేసి కూడా వారి యొక్క పాయింట్లు లేవనెత్తడం జరిగింది. సో అంతిమంగా ఈ సమస్య కేవలం పరిపాలనా వర్గాలకు సంబంధించినది మాత్రమే కాదు, ఈ చారిత్రక అన్యాయాన్ని ఎదుర్కోవడం. సో వారసత్వంగా వచ్చినటువంటి స్టిగ్మా, సోషల్ స్టిగ్మాని, కలంకాన్ని తొలగించడం మరియు ఒకప్పుడు నేరస్తులుగా ముద్ర వేయబడినటువంటి వర్గాలను రాజ్యాంగం ప్రకారం సమాన పౌరులుగా గుర్తించడము. జీవితకాలం వాళ్ళు ఎన్ని రోజుల లేబర్ యొక్క ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు, అవునా కాదా? నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం ఒకసారి. ఇక్కడ జనవరి నెలలో నిరుద్యోగ రేటు అనేది 5% చేరింది. 5% అనేది తక్కువ ఎక్కువ? ఉదాహరణకి 100 కోట్ల మంది జనాభా అనుకుందాం. ఓకే, 100 కోట్ల మంది జనాభా పాపులేషన్. 100 కోట్లలో 5% పాపులేషన్ ఏంటి? 5 కోట్ల మంది. ఉద్యోగం లేదు 5 కోట్ల మందికి భారతీయులకి. ఎవరు చెప్పారు? తాజాగా నిర్వహించినటువంటి పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే పిఎల్ఎఫ్ఎస్ గణాంకాలు చెప్తున్నాయన్నమాట. డిసెంబర్ నెల 2025 4.8% ఉంది నిరుద్యోగత. ఇప్పుడు 5%కి పెరిగింది. అంటే 0.2% పెరిగినా పెద్ద పెరిగినట్టేనా? ఖచ్చితంగా పెరిగినట్టే. ఎందుకు అంటే భారతదేశంలో ఉన్నటువంటి జనాభా పరిస్థితులు అట్లా ఉన్నాయన్నమాట. సో ప్రభుత్వం విడుదల చేస్తున్నటువంటి తాజా ఆవర్తన లేబర్ అంటే పీరియాడికల్ లేబర్ ఫోర్స్ ప్రకారం భారతదేశ నిరుద్యోగ రేటు 2025 డిసెంబర్లో 4.8 ఉంది. తాజాగా జనవరికి స్వల్పంగా పెరిగి 5%కి చేరిందనమాట. సో ఈ గణాంకాలు 15 ఏళ్ళు మరియు అంతకంటే ఎక్కువ వయసు గల వ్యక్తులకు కవర్ చేస్తాయి మరియు గ్రామీణ పట్టణ కార్మిక మార్కెట్ల రెండింటినీ ప్రతిబింబిస్తాయి. అంటే ఏజ్ అనేది ఎవరికైనా 15 ఇయర్స్ ప్లస్ ఉందనుకోండి, వారు ఖాళీగా ఉన్నారు అంటే నిరుద్యోగులుగా ప్రకటించడం జరుగుతుంది. ఎవరు ప్రకటిస్తారు? ఈ పిఎల్ఎఫ్ఎస్ వారు ప్రకటించడం జరుగుతుంది. ఓకేనా. తర్వాత ఈ పెరుగుదల నిడారంబరంగా మొడెస్ట్గా కనిపించినప్పటికీ, అంటే ఏదో కొద్దిగా పెరిగినప్పటికీ శ్రామిక శక్తి భాగస్వామ్యం లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ మరియు కార్మిక జనాభా నిష్పత్తి వర్క్ పాపులేషన్ రేషియో రెండూ తగ్గడం. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్, వర్కర్ పాపులేషన్ రేషియో రెండూ తగ్గాయి. ఎంప్లాయ్మెంట్ డైనమిక్స్ అనేవి కూడా విస్తృత మార్పులు సూచిస్తున్నాయి అన్నమాట. ఏంటి ఈ డేటా ఏం చెప్తుంది అంటే అన్ఎంప్లాయ్మెంట్ అనేది డిసెంబర్లో 4.8 ఉంది, జనవరికి 5%కి పెరిగింది. 15 సంవత్సరాల వయసు కంటే ఎక్కువ ఉన్నటువంటి వారు ఎవరైతే పనిచేయట్లేదో వారు నిరుద్యోగులుగా పరిగణించడం జరిగింది. ఈ శ్రామిక శక్తి స్వామ్య రేటు అంటే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ ఏంటి అంటే గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలు తగ్గింది. అంటే ఉద్యోగాలు లేవన్నమాట, పని దొరకట్లేదు. వర్కర్ పాపులేషన్ రేషియో రెండు విభాగాలను తగ్గింది. అంటే పని చేయడానికి కూడా మనకి కార్మిక శక్తి తగ్గిపోయింది. సో దీనిని బట్టి నిరుద్యోగం స్వల్పంగా పెరిగిందనే కాకుండా కార్మిక మార్కెట్లో చురుకుగా పాల్గొంటున్నటువంటి వారి సంఖ్య కూడా తగ్గుతుంది. సో చాలామందికి ఉద్యోగం లేదు, రోడ్ల మీద ఉంటున్నారు. అండర్స్టాండింగ్ ద ఇండికేటర్స్. నిరుద్యోగ రేటు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే శ్రామిక శక్తిలో ఉండి, అంటే పని చేయగలిగేటువంటి సామర్థ్యం ఉండి పని కోసం వెతుకుతూ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి పని దొరకకపోతే దాన్ని నిరుద్యోగత రేటుగా చెప్పుకుంటాం. శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేషియో
వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అంటే పనిచేసే వయసు గల జనాభాలో ఎంతమంది ఉపాధి పొందుతున్నారు అంటే 15 నుంచి 60 సంవత్సరాల వయసులోపు ఉన్నటువంటి అంటే పని చేయగలిగేటువంటి వయసు లోపల ఉన్నారు. ఈ 15 నుంచి 60 సంవత్సరం వయసు కలిగినటువంటి ప్రజలు ఎంతమంది ఉద్యోగం పొందుతున్నారు అండ్ ఎంతమంది ఉపాధిని వెతుక్కుంటున్నారు. ఇందులో క్షీణత, తర్వాత పని వెతకడం నుండి కాలగణన విరామం అంటే సీజనల్ విత్డ్రాల్స్ అనేవి ఉంటాయి. డిస్కరేజ్డ్ వర్కర్స్ అంటే నిరుత్సాహపడినటువంటి కార్మికులు శ్రామిక శక్తి నుండి వైదొలగడం. సో ఉపాధి పరిస్థితుల్లో తాత్కాలిక మార్పులు అంటే కార్మిక జనాభా నిష్పత్తి. సో మొత్తం పనిచేసే వయసు గల జనాభాలో ఉపాధి పొందుతున్న వ్యక్తులు వాటాను డబ్ల్యూపీఆర్ కొలుస్తుంది. వర్కర్ పాపులేషన్ రేషియో అంటాం, వర్కర్ పార్టిసిపేషన్ రేషియో అంటాం. డబ్ల్యూపీఆర్ తగ్గడం అంటే జనాభా ఆధారంతో పోలిస్తే ప్రస్తుతం తక్కువ మంది ఉపాధి పొందుతున్నారు. వర్కర్ పార్టిసిపేషన్ రేషియో అంటే వర్కర్స్ ఎక్కువ మంది మార్కెట్లోకి రావట్లేదు, పని దొరకట్లేదు కాబట్టి. రూరల్ అండ్ అర్బన్ ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయంటే అర్బన్ ఏరియాలోనే అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, రూరల్ ఏరియా కూడా అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. రూరల్ ఏరియా ఎందుకు అన్ఎంప్లాయ్మెంట్ ఉంది అంటే డిసెంబర్ జనవరి నెలలో కోతలు కోస్తారు కాబట్టి అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అనేది హార్వెస్ట్ చేస్తారు కాబట్టి హార్వెస్ట్ చేసిన తర్వాత ఏ పని దొరకదు. అందుకే మనకి 100 రోజుల పని దినాలు అనేటువంటి 100 days ఇప్పుడు 150 days పెంచారన్నమాట. ఉపాధి హామీ పథకం అని చెప్పాం కదా. సో ఈ రెండు ప్రాంతాల్లో ఏకకాలంలో స్వల్పగా నిరుద్యోగ రేటు పెరిగింది. తర్వాత 5% రేటు ఎక్కువ తక్కువ. వాస్తవంగా చెప్పాలంటే తక్కువే ఇతర దేశాల్లో, భారతదేశంలో దాన్ని ఎక్కువగానే తీసుకోవాలి. ఎందుకు అంటే అనేక ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పోలిస్తే 5% నిరుద్యోగ రేటు తక్కువే. అయితే భారతదేశ విషయంలో ఇది ప్రధాన గణాంకాలు హెడ్లైన్ అన్ఎంప్లాయ్మెంట్ కింద వాటిని పూర్తిగా ప్రతిబింబించవు. అల్ప ఉద్యోగం అండర్ ఎంప్లాయ్మెంట్ అంటే చదువుకుంది ఎక్కువ చేసే పని తక్కువ. సంఘటిత ఉపాధి దుర్బలత్వాలు అంటే వ్యవసాయ రంగంలో ప్రచండ నిరుద్యోగం ఉంది, విపరీతమైనటువంటి డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, యువతలో నిరుద్యోగ అసమానతలు అనేటువంటివి ఉన్నాయి. స్ట్రక్చరల్ స్ట్రెస్ అంటే కాబట్టి చిన్న పెరుగుదల కూడా నిర్మాణాత్మక ఒత్తిడిని ప్రభుత్వాలకి ప్రజలకి ఇస్తుందన్నమాట. తర్వాత మీరు గమనించండి సీజనల్ అండ్ స్ట్రక్చరల్ ఫ్యాక్టర్స్. జనవరి ధోరణిలో కొన్నిసార్లు వీటిని ప్రతిబింబించవచ్చు. సో వ్యవసాయ పనులు తక్కువగా ఉండే కాలాన్ని మనం లీన్ పీరియడ్ అంటాం. అప్పుడు పనులు దొరకవు ఎవరికి కూడా. పండుగల తర్వాత కూడా పోస్ట్ ఫెస్టివల్ స్లో డౌన్ అనేది సాధారణంగా ఉంటుంది. తర్వాత స్వల్పకాలిక పట్టణ కాంట్రాక్ట్ సర్దుబాట్లు. సో అయితే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేషియో అండ్ వర్కర్ పార్టిసిపేషన్ రేషియో ఏకకాలంలో పడిపోవడం, కార్మికులు నిరుద్యోగులుగా ఉండటానికి బదులుగా శ్రామిక మార్కెట్ నుండి విశ్రమించాలని సూచిస్తుంది అనమాట. బార్డర్ ఇంప్లికేషన్స్ అంటే విస్తృత చిక్కులు, నిరుద్యోగంలో స్వల్పం పెరుగుదల, కార్మిక మార్కెట్లు కూలింగ్ పీరియడ్గా చెప్పుకుంటాం. తగ్గుతున్నటువంటి భాగస్వామ్యం అంటే ఉద్యోగార్థులు తగ్గడం లేదా నిరుత్సాహపడి కార్మికులు అని అర్థం అనమాట. ఇది కాలానుగుణమా లేదా నిర్మాణాత్మకమా అని నిర్ధారించడానికి భవిష్యత్తులో నెలవారీ ధోరణి అంటే ఎవ్రీ మంత్ పర్యవేక్షించినట్టయితే మనకు తెలుస్తుంది అనమాట. సంఖ్యలని స్థిరీకరించడంలో పట్టణ సంఘటిత రంగం, ఆరోగ్యం మరియు గ్రామీణ ఉపాధి పథకాలు కీలక పాత్ర పోషిస్తాయి. ముగింపు ఎట్లా ఉండాలి? తాజాగా వెలువరించినటువంటి పీరియాడిక్ లేబర్ ఫోర్స్ డేటా ప్రకారం భారతదేశ నిరుద్యోగ రేట్ అనేది ఇంత ఉంది, స్వల్పంగా పెరిగింది. పెరుగుదల నిరాడంబరంగా ఉన్నప్పటికీ శ్రామిక శక్తి భాగస్వామ్యం మరియు కార్మిక జనాభా నిష్పత్తితో ఏకకాలంలో ఉపాధి ఎంగేజ్మెంట్ నిర్లీనత మార్పులు సూచిస్తుంది అనమాట. సో ఈ పరిణామం ఇంకా పెద్ద కార్మిక మార్కెట్ సంక్షోభాన్ని సూచించినప్పటికీ నిరంతర పర్యవేక్షణ అవసరం. ఇలాంటి ధోరణులు అనేటువంటి భవిష్యత్తులో రాకుండా చూసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఐ హోప్ సో యూ హ్యావ్ గుడ్ క్లారిటీ. అండ్ అదేవిధంగా ఇలాంటి రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ కోసం మన ఎల్టీఎక్స్ క్లాసెస్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.